whose fifth part increased by 5 is equal to the third part decreased by 7, find the half of the number. ఆ నెంబర్ అంటే మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. దాని ఫిఫ్త్ పార్ట్ అంటే ఇంక్రీజ్డ్ బై 5 అన్నాడు ఈజ్ ఈక్వల్ టు థర్డ్ పార్ట్ డిక్రీజ్డ్ బై 7 అంటే x/3 - 7 అండి. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి సింపుల్ గా. సో ఇక్కడ నుంచి x/5 - x/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -7 ఉంది కదా. సో ఇక్కడ 5 ని రైట్ సైడ్ తీసుకొస్తే -12 అవుతుంది. డైరెక్ట్ రాసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 15 అవుతుంది. సో 15 ఎల్సిఎం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ 15 తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. సో బోత్ సైడ్ 15 టోటల్ న్యూమినేటర్ 15 తో మల్టిప్లై చేస్తే 5 3 టైమ్స్ అవుద్ది. అగైన్ 5 3 5 టైమ్స్ అవుద్ది అంటే -2x ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ 15 అండ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 90. సో x ఈక్వల్ టు 90 కానీ హాఫ్ ఆఫ్ ద నెంబర్ అండ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 45 అవుతాయి. అంతే. ఫాస్ట్గా సాల్వ్ చేయండి మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అయినప్పుడు. నెక్స్ట్ చూడండి. వాట్